మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. ఈలోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలామంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్గా చేయడంతో 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 48 hours అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయిపోయేసరికి ఇంకా ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్, ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. అండి, నేను అలేఖ్య చెట్టిని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్లో అందరూ జెన్యున్ గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. మీ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూజివ్ గా మెసేజ్లు పెట్టి బై మిస్టేక్ గా అది మీ కిందగా స్క్రోల్ చేయడం, అది మీ చాట్కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది అన్నారు. అన్న ప్రతి ఒక్కరిని నేను బూతులు తిట్టేయడం అంటే అది నమ్మసక్యంగా లేదు. ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు. మీ విషయంలో చాలా రాంగ్ జరిగింది. దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా. ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది. ఎలా అంటే, అయ్యో మరి మీరు మాకు ఆ విషయం ముందే చెప్పాలి కదండి, ఎందుకు చెప్పలేదు అనేసి మాకు రిప్లై అయితే ఇచ్చారు. అది మీకు పెట్టాల్సిన మెసేజ్ కాదు కాబట్టి నేను మళ్ళీ రియలైజ్ అయ్యి అది వెనక్కి వెళ్ళి డిలీట్ ఫర్ ఎవరీవన్ కొట్టడం అనేది జరిగింది. అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది. రోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాకైతే ఒక మెసేజ్ వచ్చింది. అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేశా. ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం, మా మీద ఇలాంటివి మాట్లాడడం ఏంటి అని చెప్పి నేనే ఒకటి రైజ్ చేశాను వాయిస్. అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్టలేని వాళ్ళని తిడతానే అని అంటే అది ఒక రకంగా ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా. నేనైతే ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎప్పటికీ వచ్చి ఒక మాట అనలేదు. ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే ప్రైజింగ్ ఎక్కువ ఉంది, ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్ గా రెస్పాండ్ అవ్వరు. ఇదండి జరిగింది. అయితే ఇది అలేఖ్య చిట్టి పికల్స్ వైరల్ అయిన ఆ వాయిస్ క్లిప్పింగ్, ఆమె బూతులు తిడుతున్న ఆ వాయిస్ క్లిప్పింగ్ నేను కూడా విన్నాను. సో నేను యాక్చువల్లీ తన మిగతా రీల్స్ ఆ వాయిస్ రికార్డింగ్ మా ఫ్రెండ్స్ పంపిస్తే అది చూసి వినిన తర్వాత తన ప్రొఫైల్ చూస్తే తన మిగతా రీల్స్ లో తన వాయిస్ కానీ తన మాడ్యులేషన్ కానీ ఒకలా ఉంది. ఈ పర్టికులర్ వాయిస్ రికార్డింగ్ లో తన వాయిస్ మాడ్యులేషన్ కానీ తన పిచ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు చూసినట్లయితే ఒక డిఫరెంట్ ఎమోషనల్ స్టేట్ లో ఉన్నట్టు ఆ అమ్మాయి క్లియర్ గా తెలుస్తుంది ఆ పర్టికులర్ వాయిస్ రికార్డింగ్ లో. సో ఎవరైనా కానీ విపరీతంగా బూతులు మాట్లాడుతుంటే, కంటిన్యూస్ గా కంట్రోల్ చేసుకోలేనంత దారుణంగా బూతులు మాట్లాడుతూ ఎక్కువగా సెక్షువల్ ఇంప్లికేషన్ ఉన్నవి, లేదా మీ అమ్మ గురించి విపరీతంగా బూత్ మాట మాట్లాడడం ఆ వాయిస్ రికార్డింగ్ లో, అండ్ ఆల్సో ఇలాంటి వియర్డ్ గా జెనిటల్స్ కి సంబంధించినవి ఇట్లాంటి బూతులు, రీజియన్ కి సంబంధించిన బూతులు, ఎథ్నిసిటీకి సంబంధించిన బూతులు ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా ఇన్వాలంటరీ అట్టరెన్స్ ని ఏమంటామంటే కొప్రో లేలి అంటామండి. ఇది ఒక సైకలాజికల్ కండిషన్. ఇలాగే ఎవరైనా సరే బాడీలీ మూమెంట్స్ ఎవరైనా ఇష్టం వచ్చినట్టు సోషల్లీ ఇన్యాక్సెప్టబుల్ అంటే ఒక సభ్య సమాజంలో మాట్లాడకూడని మాటలు కానీ, చెయ్యకూడని హావభావాలు కానీ, అంటే గెస్చర్స్ కానీ, అంటే చేతులు అస్తమాటు ఇలా అనుకోవడం, లేదంటే జుట్టు అస్తమాటు సర్దుకుంటూ ఉండడం, అంటే నార్మల్ గా కాదు ఎక్స్ట్రీమ్ గా చేస్తూ ఉండడం. సో దీన్ని కొప్రోప్రాక్సీ అంటాము, గెస్చర్స్. సో ఇవి రెండు కూడా సైకలాజికల్ కండిషన్సే. సో ఆమెకి డెఫినెట్లీ కండిషన్ ఉందో లేదో మనం చెప్పలేం, కానీ అట్లా ఆమె వయసు 22 years అంటే షీఈస్ వెరీ యంగ్ అండి. ఆమె చూడడానికి ఎంత అందంగా ఉందో ఆమె మనసు అంత అందంగా లేదనిపించింది, ఎందుకంటే ఆమె మాట్లాడుతున్న బూతులు చూసిన తర్వాత. సో డెఫినెట్లీ ఆ అమ్మాయి అయితే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం చాలా మంచిదండి. బికాస్ 22 years కి ఇంత దారుణంగా పొల్యూషన్ అంతా ఆమె మైండ్ లో అక్యూములేట్ అయిపోయి ద వే షీస్ టాకింగ్ అనేది చాలా సోషలీ అన్యాక్సెప్టబుల్ అండ్ బాధాకరం ఆల్సో. సో వీలైనంత వరకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవరైనా తన్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని ఏది మంచి ఏది చెడు, అసలు లీగల్ గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి బూతులు మాట్లాడితే ఏవేవి సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్స్ కాకపోయినా అట్లీస్ట్ షీ షుడ్ నో అండి. అంటే ఎలా పడితే అలాగా మాట్లాడితే బిజినెస్ వచ్చేస్తుంది. బికాస్ ఏదైనా బిజినెస్ అనేది మంచితనంతో మన చాకచక్యంతో మాట దీంతో ఆకట్టుకోవాలి, అంతే తప్ప ఇట్లా బూతులు తిడుతునో లేదా పొగడుతోనో ఎక్కువ కాలం నిలవదు. సో
ఐ థింక్ ఈమెకైతే డెఫినెట్లీ సొసైటల్ నార్మ్స్, అసలు లీగల్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి, ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో లైఫ్లో మారకపోతే ఇలాంటి ధోరణి అనేది డెఫినెట్లీ చెప్పాలండి. చూస్తున్న వాళ్ళకు కూడా, మీకు తెలిసిన వాళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.